మన తెలుగు ప్రజల్లో ఫస్ట్ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయింది ఒక రెడ్డి గారు. అది 1715లో ఫ్రాన్స్ నుండి కేథలిక్ క్రిస్టియన్ మిషనరీ తరపున ఒక ఫాదర్ లేగాస్ ఎస్జీ ఇండియాలో రాయలసీమ ప్రాంతానికి వచ్చారు. మొదట్లో సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే మనోళ్ళంతా నువ్వేం చెప్తున్నావు దేవుడి గరుగు, కనీసం నీ పేరు కూడా నోటికి తిరిగి చావట్లేదు అంటే, ఓహో మన మాట వినాలి అంటే మనం వాళ్ళల్లో ఒకటవ్వాలన్నమాట అని ఫాదర్ లేగాస్ ఎస్జే పేరుని సంజీవనాథ స్వామిగా పేరు మార్చుకుని అనంతపురం జిల్లా మాడిగుబ్బ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఒక రెడ్డి గారు ఈయన సువార్తకు బాగా ఇంప్రెస్ అయితే ఆయన్నే ఫస్ట్ క్రిస్టియన్ గా కన్వర్ట్ చేసి బాప్తిజం ఇచ్చారు. ఆయనే తుమ్మ హనుమంతరెడ్డి. మళ్లీ పేరులో హనుమంత అని హిందూ దేవుడి పేరుందని తుమ్మ రాయపరెడ్డిగా పేరు మార్చారు. ఆ రెడ్డి గారి కుటుంబం కన్వర్ట్ అవడమే కాకుండా ఆ ఊర్లో ఇంకో 30 రెడ్డి కుటుంబాలని కన్వర్ట్ చేశారు. వీరంతా ఆలమూరు, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాల్లో అందరినీ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశారు. వీరిలో కొంతమంది తమిళనాడులోను తెలంగాణలో గుంటూరుపల్లి, రెడ్డిపాలెం అనే పేర్లతో ఊర్లు ఏర్పాటు చేసి తెలంగాణలో ప్రజలను కూడా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేసాగారు. మీకు తెలిసిన ఫేమస్ రెడ్డి క్రిస్టియన్ ని కమెంట్ లో పెట్టండి.